Good morning all. Today I would like to discuss about partial and multiple correlation. ఇక్కడ partial correlation ని define చేద్దామా. First of all, partial correlation is called net correlation. It is a study of relationship between one dependent variable and one independent variable by keeping the other independent variable constant. ఓకే, ఆల్రెడీ మనం స్టార్టింగ్ కొరిలేషన్ ని డిఫైన్ చేసి టైప్స్ ఆఫ్ కొరిలేషన్ ని మనం రిప్రజెంట్ చేసుకుంటున్నప్పుడు అందులో పార్షియల్ కొరిలేషన్ గురించి నేర్చుకున్నాం. ఓకే, అక్కడ పార్షియల్ కొరిలేషన్ అంటే ఎలా డిఫైన్ చేసుకున్నామంటే మనం కన్సిడర్ చేసిన నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ లోంచి కొన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ని మనం ఎక్స్క్లూడ్ చేసి మిగిలిన వేరియబుల్స్ కి మనం రిలేషన్షిప్ ని ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని మనం పార్షియల్ కొరిలేషన్ అనుకున్నాము. ఓకే, అయితే ఇక్కడ కూడా ఇన్ ద సిమిలర్ వే ఈ పార్షియల్ కొరిలేషన్ గురించి మనం ఇంకా డెప్త్ గా మనం కన్సిడర్ చేస్తే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్షియల్ కొరిలేషన్ ఎలా డిఫైన్ చేస్తున్నామంటే పార్షియల్ కొరిలేషన్ ఈజ్ కాల్డ్ నెట్ కొరిలేషన్ అంటున్నాము. ఇట్ ఈస్ ఏ స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ one dependent variable and one independent variable by keeping the other independent variable constant. ఓకే, ఇక్కడ మనకి పార్షియల్ కొరిలేషన్ ని స్టడీ చేసేటప్పటికి మనం ఇక్కడ తీసుకునే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ లో వన్ డిపెండెంట్ వేరియబుల్ ఉండాలి అండ్ రిమైనింగ్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయి ఉండాలి. ఓకేనమ్మా, పార్షియల్ కొరిలేషన్ ని మనం కన్సిడర్ చేసేటప్పుడు మనం నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ని రిప్రజెంట్ చేస్తాము. అలా మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ లో కంపల్సరీ మనకి డిపెండెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉండాలని చెప్పుకున్నాము. అయితే ఇక్కడ పార్షియల్ కొరిలేషన్కి వచ్చేసరికి ఎన్ని నెంబర్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్స్ తీసుకుంటున్నామంటే ఓన్లీ వన్ డిపెండెంట్ వేరియబుల్ తీసుకుంటాము అండ్ రిమైనింగ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్ వేరియబుల్స్ కింద కన్సిడర్ చేస్తాము. అయితే ఇక్కడ మనం స్టడీ చేసేటప్పుడు కంపల్సరీ టూ వేరియబుల్స్ మధ్య ఇక్కడ రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఆ రిలేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేస్తున్నామంటే అక్కడ మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ లోంచి ఒక డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ని తీసుకొని అండ్ ద రిమైనింగ్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాన్స్టెంట్ గా ఉంచితే దీన్నే మనం ఇక్కడ పార్షియల్ కొరిలేషన్ కింద డిఫైన్ చేస్తాం. ఓకే, అండ్ అగైన్ ఇందులో మళ్ళీ మనకి కొన్ని ఆర్డర్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ని బేస్ చేసుకుని ఇక్కడ కొరిలేషన్ ని తీసుకుంటాము. సో అవే ఏంటంటే జీరో ఆర్డర్ కోఎఫిషియంట్, ఫస్ట్ ఆర్డర్ కోఎఫిషియంట్, సెకండ్ ఆర్డర్ కోఎఫిషియంట్ అని చెప్పి ఇందులో మళ్ళీ కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ చూద్దాం. సో అందులో ఏంటంటే ఫస్ట్ సింపుల్ కొరిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ జీరో ఆర్డర్ కోఎఫిషియంట్. హియర్ నో ఫ్యాక్టర్ హెల్డ్ కాన్స్టెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నామంటే సింపుల్ కొరిలేషన్ అంటున్నాం. ఆల్రెడీ మనం సింపుల్ కొరిలేషన్ గురించి కూడా నేర్చుకున్నాం. సింపుల్ కొరిలేషన్ అని ఎప్పుడు చెప్తాము? when we study the relationship between in only two variables then the correlation is called simple correlation అన్నాం. అంటే ఏంటి, మనం టూ వేరియబుల్స్ ని కన్సిడర్ చేసి ఆ టూ వేరియబుల్స్ మధ్య ఉన్న రిలేషన్ ని చెప్తే గనక అంటే దట్ మీన్స్ ఆ కొరిలేషన్ ని మనం డిఫైన్ చేయగలిగితే కనుక దాన్ని మనం సింపుల్ కొరిలేషన్ అన్నాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నామంటే జీరో ఆర్డర్ కోఎఫిషియంట్ గురించి నేర్చుకుంటున్నాము. జీరో ఆర్డర్ కోఎఫిషియంట్ అని ఎప్పుడు చెప్తామంటే మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని వేరియబుల్స్ అయి ఉండాలమ్మా? టూ వేరియబుల్స్ అయి ఉండాలి. ఈ టూ వేరియబుల్స్ మధ్య మనం కొరిలేషన్ ని ఫైండ్ అవుట్ చేస్తే గనక దాన్ని సింపుల్ కొరిలేషన్ అంటాము. సో దాన్నే మనం ఇక్కడ జీరో ఆర్డర్ కోఎఫిషియంట్ అంటాము. ఇక్కడ ఏ ఫ్యాక్టర్ కూడా కాన్స్టెంట్ గా ఉండదు అంటున్నారు. అంటే ఇక్కడ మనం తీసుకున్న వేరియబుల్సే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ టూ వేరియబుల్స్, వన్ ఈజ్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ అదర్ వన్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అయి ఉంటుంది. ఇక్కడ మనం కాన్స్టెంట్ గా ఉంచే నెంబర్ ఆఫ్ వేరియబుల్ యొక్క రిప్రజెంటేషన్ ఏమీ లేదు కాబట్టి సో అందుకనే ఇక్కడ మనం జీరో ఆర్డర్ కోఎఫిషియంట్స్ అంటున్నాము. సో చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ గా R12, R13, R23. ఇక్కడ మనం పార్షియల్ కొరిలేషన్ ని స్మాల్ r తోటి రిప్రజెంట్ చేస్తాము.
ఓకే, ఈ 1 2 3 అనేవి మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ వేరియబుల్ రిప్రజెంటేషన్ అనుకోండి. అంటే ఫస్ట్ వేరియబుల్, సెకండ్ వేరియబుల్, థర్డ్ వేరియబుల్ అనుకోండి. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ గా R12 అంటున్నాము. అంటే దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ఏ పార్షియల్ కొరిలేషన్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ వేరియబుల్. ఓకే, అండ్ R13 it is a partial correlation representation between first and third variable. R23 it is a partial correlation between second and third variables. ఓకే, దీన్ని మనం జీరో ఆర్డర్ కోఎఫిషియంట్స్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ కోఎఫిషియంట్ చూద్దాం. If a partial correlation is studied between two variables by keeping a third variable constant, it would be called first order coefficient. Here one variable is kept constant. మా నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ కోఎఫిషియంట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ కూడా పార్షియల్ కొరిలేషన్ ని స్టడీ చేస్తున్నాము బిట్వీన్ మొత్తం టోటల్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకుంటున్నామంటే 3 వేరియబుల్స్ తీసుకొని అందులో 2 వేరియబుల్స్ మధ్య కొరిలేషన్ ని స్టడీ చేసి అండ్ రిమైనింగ్ అంటే మిగిలిన థర్డ్ వేరియబుల్ ఏదైతే ఉందో దానిని మనం కాన్స్టెంట్ గా ఉంచితే గనక దీన్ని మనం ఫస్ట్ ఆర్డర్ కోఎఫిషియంట్ అంటున్నాము. హియర్ వన్ వేరియబుల్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్ అంటున్నాము. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూడండి R12.3 అంటున్నారు. అంటే ఇక్కడ మొత్తం మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ వేరియబుల్ రిప్రజెంటేషన్ ఎన్ని 3 వేరియబుల్ రిప్రజెంటేషన్ ఉన్నాయి. R12.3 అంటున్నాము. మా ఇక్కడ ఈ పాయింట్ కి రైట్ సైడ్ ఉన్న వేరియబుల్ మనం ఏ వేరియబుల్ నైతే కాన్స్టెంట్ గా ఉంచుతున్నామో దాన్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఈ డెసిమల్ కి LHS వైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ కొరిలేషన్ ని స్టడీ చేస్తాయి. ఇక్కడ R అనేది పార్షియల్ కొరిలేషన్ స్టడీడ్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ వేరియబుల్ అండ్ ద థర్డ్ వేరియబుల్ ఈజ్ కాన్స్టెంట్. సో దీన్ని మనం ఫస్ట్ ఆర్డర్ కోఎఫిషియంట్ కింద చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ R23.1 చూడండి. పార్షియల్ కొరిలేషన్ స్టడీడ్ బిట్వీన్ సెకండ్ అండ్ థర్డ్ వేరియబుల్ అండ్ ద ఫస్ట్ వేరియబుల్ ఈజ్ కాన్స్టెంట్. అండ్ సిమిలర్లీ R13.2 it is a partial correlation studied between first and third variable and the second variable is kept constant. Okay, this is totally called first order coefficient. మా అర్థం అవుతుందా? ఇక్కడ మనకి ఏ వేరియబుల్ అయితే మనం కాన్స్టెంట్ గా ఉంచుతున్నామో అది డెసిమల్ కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ యొక్క డెసిమల్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ కొరిలేషన్ ని స్టడీ చేసేవి. ఇక్కడ R అనేది పార్షియల్ కొరిలేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇవి మనకి ఫస్ట్ ఆర్డర్ కోఎఫిషియంట్ కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ చూడండి. సో ఇక్కడ సెకండ్ ఆర్డర్కి వచ్చేసరికి ఏంటంటే మనం 2 వేరియబుల్స్ ని కాన్స్టెంట్ గా ఉంచడం జరుగుతుంది అండ్ కొరిలేషన్ స్టడీడ్ బిట్వీన్ 2 వేరియబుల్స్. ఓకే, మా ఇక్కడ మనం ఏ కొరిలేషన్ ని స్టడీ చేయాలన్నా కూడా మనం తీసుకునే ఆ యొక్క కొరిలేషన్ రిప్రజెంటేషన్ లో కంపల్సరీ వన్ ఈజ్ ఇండిపెండెంట్ అండ్ అనదర్ వన్ ఈజ్ డిపెండెంట్ వేరియబుల్ అయి ఉండాలి. రిమైనింగ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్నీ కూడా కాన్స్టెంట్ అయి ఉండాలి. సో చూడండి, if a partial correlation is studied between 2 variables by keeping 2 other variables constant, it would be called second order coefficient. Here 2 variables are kept constant. Okay, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు చూడండి. స్మాల్ r అంటే దట్ మీన్స్ partial correlation studied between first and second variables and the remaining third and fourth variables are kept constant. అంటే ఇక్కడ మనం 4 నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని తీసుకున్నామమ్మా సెకండ్ ఆర్డర్ అంటే కంపల్సరీ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ మనకి కాన్స్టెంట్ అయి ఉండాలి అండ్ 2 వేరియబుల్స్ మధ్య మనం కొరిలేషన్ స్టడీ చేయాలి. అంటే మనం తీసుకునే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మొత్తం 4 వేరియబుల్స్ అయి ఉండాలి.
ఇందులో పార్షియల్ కొరిలేషన్ స్టడీడ్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ వేరియబుల్ అండ్ ద రిమైనింగ్ థర్డ్ అండ్ ఫోర్ వేరియబుల్స్ ఆర్ కెప్ట్ కాన్స్టెంట్. ఓకేనా, ఈ డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అయితే ఉన్నాయో అవే వాటి యొక్క ఆర్డర్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే 0 ఆర్డర్ లో ఇక్కడ అసలు ఓన్లీ 2 వేరియబుల్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమి కాన్స్టెంట్ గా వేరియబుల్ రిప్రజెంటేషన్స్ ని మనం తీసుకోలేదు కాబట్టి దీన్ని 0 ఆర్డర్ కోఎఫిషియంట్ అంటున్నాము. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ అంటే ఈ యొక్క పాయింట్ తర్వాత ఒక్కొక్క వేరియబుల్ మనకి కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి వీటిని ఫస్ట్ ఆర్డర్ కోఎఫిషియంట్స్. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ లో ఈ యొక్క పాయింట్ రిప్రజెంటేషన్ తర్వాత 2 వేరియబుల్స్ కాన్స్టెంట్ గా ఉన్నాయి కాబట్టి వీటిని సెకండ్ ఆర్డర్ కోఎఫిషియంట్స్ అంటాం. ఇవి పార్షియల్ కొరిలేషన్ యొక్క రిప్రజెంటేషన్ అండ్ వీటిలో మనం కన్సిడర్ చేసే 0 ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్ యొక్క కోఎఫిషియంట్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనం పార్షియల్ కొరిలేషన్ ని స్మాల్ ఆర్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇవి మనం ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా రిప్రజెంటేషన్స్. పార్షియల్ కొరిలేషన్ బై ద ఫాలోయింగ్ రిలేషన్స్. ఓకే, నెక్స్ట్ వీటిని మనం బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుందమ్మా. సో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే కనుక ఇక్కడ పార్షియల్ కొరిలేషన్ కి ఉన్న వేరియస్ రిలేషన్స్ అనమాట, అంటే ఫార్ములా కన్సిడరేషన్స్ ఇవన్నీ కూడా. చూడండి, R12.3 అంటున్నాము అంటే ఇట్ ఈస్ ఏ పార్షియల్ కొరిలేషన్ స్టడీడ్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ వేరియబుల్ అండ్ ద రిమైనింగ్ థర్డ్ వేరియబుల్ ఈస్ కెప్ట్ కాన్స్టెంట్. R12.3 మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక ఫార్ములా కన్సిడరేషన్ ఇది R12 మైనస్ R13 ఇంటూ R23 బై స్క్వేర్ రూట్ ఓవర్ 1 మైనస్ R13 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ 1 మైనస్ R23 స్క్వేర్. అండ్ అలాగే partial correlation studied between second and third variable keeping first variable constant అయితే గనక R23 minus R12 into R13 by square root over 1 minus R12 square into square root over 1 minus R13 square. And similarly partial correlation studied between first and third variable by keeping second variable is constant, then that equal to R13 minus R12 into R23 by square root over 1 minus R12 square into square root over 1 minus R23 square. సో ఇవి పూర్తిగా మనకి కంప్లీట్ గా పార్షియల్ కొరిలేషన్ యొక్క ఫార్ములా రిప్రజెంటేషన్స్. నెక్స్ట్ మల్టిపుల్ కొరిలేషన్. ఓకే, ఇక్కడ మల్టిపుల్ కొరిలేషన్ అంటే ఇది కూడా మనం స్టార్టింగ్ టైప్స్ ఆఫ్ కొరిలేషన్ లో రిప్రజెంట్ చేసాము. అక్కడ మనం మల్టిపుల్ కొరిలేషన్ అంటే ఏం చెప్పుకున్నామంటే we studied the correlation between more than 3 variables or 2 variables, then it is called multiple correlation అన్నాము. అంటే మనం తీసుకునే కొరిలేషన్ రిప్రజెంటేషన్ లో మనం స్టడీ చేసే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ 2 అంతకన్నా ఎక్కువ ఉంటే గనక, అంటే 3 వేరియబుల్స్ అండ్ మోర్ ఉంటే గనక వాటిని మల్టిపుల్ కొరిలేషన్ అనుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, in multiple correlation we study correlation between 3 or more variables at a time. In case of multiple correlation, the effect of all independent on a dependent factor is studied. The coefficient of multiple correlation is represented by capital R and the necessary subscripts are added to it. ఓకే, ఇక్కడ మనం మల్టిపుల్ కొరిలేషన్ ఎలా స్టడీ చేస్తున్నామమ్మా? ఇట్ ఈస్ ఏ స్టడీ కొరిలేషన్ బిట్వీన్ 3 or more వేరియబుల్స్ అట్ ఏ టైమ్. 3 అంతకన్నా ఎక్కువ వేరియబుల్స్ ని మనం ఒకేసారి తీసుకుని ఇక్కడ కొరిలేషన్ ని స్టడీ చేస్తే గనక దాన్ని మనం మల్టిపుల్ కొరిలేషన్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అయితే ఇక్కడ దీన్నే ఎలా చెప్తున్నామంటే మల్టిపుల్ కొరిలేషన్ లో ఎఫెక్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ on a dependent factor is studied. ఓకే, మనం ఎప్పుడు కూడా ఏం చెప్తున్నాము, కొరిలేషన్ స్టడీ చేసేటప్పుడు ఒక డిపెండెంట్ ఫ్యాక్టర్ అంటే ఒక డిపెండెంట్ వేరియబుల్ ని తీసుకొని రిమైనింగ్ అన్నీ కూడా ఇండిపెండెంట్ వేరియబుల్స్ ని కన్సిడర్ చేయాలంటున్నాము. సో ఈ డిపెండెంట్ ఫ్యాక్టర్ అనేది రిమైనింగ్ ఆల్ ఇండిపెండెంట్ ఫ్యాక్టర్స్ మీద ఉన్న ఎఫెక్ట్ అనేది మనం ఇక్కడ స్టడీ చేయడానికి మల్టిపుల్ కొరిలేషన్ ని మనం కన్సిడర్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మల్టిపుల్ కొరిలేషన్ మనం
క్యాపిటల్ ఆర్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, పార్షియల్ కొరిలేషన్ అయితే స్మాల్ ఆర్ తోటి రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ మల్టిపుల్ కొరిలేషన్ ని మనం క్యాపిటల్ ఆర్ తోటి రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఇక్కడ నెసెసరీ సబ్స్క్రిప్ట్స్ అంటున్నాము, అంటే ఈ సఫిక్స్ లో మనం తీసుకునే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ వాటి యొక్క కొరిలేషన్ లో ఉన్న నెంబర్ ఆఫ్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. చూద్దాం. If there are 3 variables x1, x2 and x3, then R1.23 is multiple correlation coefficient with x1 as dependent variable, x2, x3 are independent variables. Okay, first capital R 1.23 ని రిప్రజెంట్ చేస్తున్నాము. ఈ 1.23 లో ఈ 1, 2, 3 అనేవి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ని రిప్రజెంట్ చేస్తాయి కదా. అంటే ఇక్కడ మనం 3 నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ని తీసుకున్నాం అనుకుంటే గనక ఇక్కడ చూడండి, ఈ పాయింట్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వేరియబుల్స్ అన్ని కూడా ఇండిపెండెంట్ వేరియబుల్స్ ని కన్సిడర్ చేస్తాయి. దీనికి LHS వైపు ఉన్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ డిపెండెంట్ వేరియబుల్స్ ని కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు R 1.23 అంటే ఎలా చెప్తాము? ఇట్ ఈస్ ఏ మల్టిపుల్ కొరిలేషన్ స్టడీడ్ బిట్వీన్ ఫస్ట్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ ద రిమైనింగ్ 2, 3 ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. నెక్స్ట్ R 2.31 చూడండి. సో ఇక్కడ ఏమవుతుంది? x2 అంటే సెకండ్ వేరియబుల్ అనేది డిపెండెంట్ వేరియబుల్ అవ్వాలి, 3 and first variables are independent variables అవ్వాలి. ఓకే, సో R 2.31 is multiple correlation coefficient with x2 as dependent variable, x3 and x1 are independent variables. Next R 3.21, okay, it is a multiple correlation coefficient with third variable is dependent variable and x2 and x1 are independent variables. ఓకే, ఇది మల్టిపుల్ కొరిలేషన్ యొక్క కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్ కొరిలేషన్ అంటే ఏం చెప్తున్నాము? ఇట్ ఈస్ ఏ కొరిలేషన్ స్టడీడ్ బిట్వీన్ 3 or more variables at a time. In the case of multiple correlation, the effect of all independent on a dependent factor is studied. The coefficient of multiple correlation is represented by capital R. ఇవి మనం కొరిలేషన్ మల్టిపుల్ కొరిలేషన్ రిప్రజెంట్ చేయడానికి ఉన్న ఫ్యాక్టర్స్ అన్నమాట. క్యాపిటల్ R 1.23, 2.31 అండ్ అలాగే క్యాపిటల్ R 3.21. నెక్స్ట్ ఇవి ఫార్ములాస్. మల్టిపుల్ కొరిలేషన్ ని మనం విత్ ఇన్ పార్షియల్ కొరిలేషన్స్ యొక్క రిప్రజెంటేషన్స్ ని మనం బేస్ చేసుకుని ఫార్ములాస్ ద్వారా చెప్తాం. సో క్యాపిటల్ R 1.23 ఈక్వల్ టు square root over R12 square plus R13 square minus 2R12 R13 R23 by 1 minus R23 square. ఓకే, ఇవన్నీ స్మాల్ ఆర్ రిప్రజెంటేషన్ అంటే మనకు తెలిసిందే కదా, ఇవన్నీ పార్షియల్ కొరిలేషన్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఇన్ ద సిమిలర్ వే R 2.31 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఓవర్ R23 square plus R12 square minus 2R23 R12 R31 by 1 minus R13 square. Similarly, capital R 3.21 equal to square root over R23 square plus R13 square minus 2 R23 R13 R21 by 1 minus R21 square. ఓకే, ఇవి మనకి పార్షియల్ కొరిలేషన్ యొక్క ఫార్ములాస్ అండ్ ఇవి మల్టిపుల్ కొరిలేషన్ యొక్క ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ మనకి డేటా ఇస్తే కనుక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ యొక్క ఫార్ములాస్ అన్నిటిని యూజ్ చేసుకొని మనం పార్షియల్ అండ్ మల్టిపుల్ కొరిలేషన్స్ ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవి కూడా ఇక్కడ మనం యూజ్ చేసుకునే వేరియస్ ఫార్ములా రిప్రజెంటేషన్సే. ఇవన్నీ కూడా ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకోండి. ఈ యొక్క ఫార్ములాస్ అన్నిటినీ మనం బేస్ చేసుకొని ఇక్కడ పార్షియల్ మల్టిపుల్ కొరిలేషను అండ్ ఒక్కొక్క సిగ్మా 1.3, 2.3, 1.2, 3.2 ఇలాగా మనం ఇండివిజువల్ గా కూడా ఫస్ట్ ఆర్డర్ కొరిలేషన్స్ ఇవన్నీ రిప్రజెంట్ చేయడానికి యూజ్ అయ్యే ఫార్ములాస్ అన్నమాట. ఓకే, ఈ యొక్క ఫార్ములాస్ అన్నిటినీ మనం నోట్ చేసుకొని దాని తర్వాత
వేరియస్ ప్రాబ్లమ్స్ ఇస్తే కనుక అక్కడ ఉన్న డేటాని మనం బేస్ చేసుకొని పార్షియల్ అండ్ మల్టిపుల్ కొరిలేషన్స్ని కానీ అండ్ ఈ యొక్క సిగ్మా 1.3 ఫస్ట్ ఆర్డర్స్ B12.3 సిగ్మా 1.23 స్క్వేర్ ఆర్ 1.23 ఇలాగా వేరియస్ వాల్యూస్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనే దానికి ఈ ఫార్ములాస్ అన్నీ యూజ్ అవుతాయి మనకి. ఓకే, థ్యాంక్ యూ.